హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య బాక్సింగ్ డే రోజు మొదలైన టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. రెండవ రోజు ఆట పూర్తయిన తర్వాత సౌత్ ఆఫ్రికా స్లైట్ లీడ్లో ఉన్న మూడవ రోజు మొదటి సెషన్ ఎవరైతే బాగా ఆడగలుగుతారో వాళ్ళు లీడ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియా ఇన్నింగ్స్లో పట్టుదలతో ఆడిన కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తూ రెండవ రోజు సెంచరీ చేయడంతో ఇండియా గౌరవప్రదమైన స్కోర్ను చేయగలిగింది. 137 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 14 ఫోర్లు మరియు 4 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు సాధించాడు. ఇండియా 240 పరుగులకు ఆల్అవుట్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్లో డీన్ ఎల్గర్ సెంచరీ చేయడంతో పాటు ఇండియాకి శనిగాడిలా తగిలాడు. మరో ఎండ్ నుండి వికెట్లు పడుతున్నా తాను మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. వర్షం ఇబ్బంది ఉంటదనుకున్న నేపథ్యంలో మొదలైన ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ 2 రోజులలో 123 ఓవర్ల ఆట సాధ్యం కాగలిగింది. వెన్నుగాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కి అవకాశం దొరికింది. అదేవిధంగా ఇండియా తరఫున ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ లో డెబ్యూట్ చేశాడు. మరోసారి టాస్ ఓడిన ఇండియా బౌలర్లకు సహకరించే పిచ్ పై బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బౌలర్లకు సహకరించే గ్రీనిష్ పిచ్ పై కగిసో రబాడా ఒక బౌన్సర్ తో రోహిత్ ను కంగు తినిపించాడు. జనరల్ గా రోహిత్ శర్మకు హుక్ షాట్ బలం, కానీ ఈ బలం ఒక్కొక్కసారి బలహీనతగా మారే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 14 బంతుల్లో కేవలం 5 పరుగులు సాధించిన రోహిత్ శర్మ ఒక ఫుల్లర్ లెంత్ బాల్ ని హుక్ చేయడానికి ప్రయత్నిస్తూ రబాడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా తరపున డెబ్యూట్ చేసిన నాండ్రీ బర్గర్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ డ్రైవ్ చేయబోయి తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలో లెగ్ సైడ్ వెళ్లిన బంతిని షాట్ ఆడడానికి ప్రయత్నించి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఈ విధంగా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇండియాను కోహ్లీ, శ్రేయస్ లు కాపాడే ప్రయత్నం చేశారు. వాతావరణ పరిస్థితులు మరియు పిచ్ పరిస్థితులు ఏమాత్రం సహకరించినప్పటికీ శ్రేయస్ మరియు కోహ్లీలు చక్కగా బ్యాటింగ్ చేస్తూ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండియా ఇన్నింగ్స్ 92 పరుగుల వద్ద రబాడా బౌలింగ్ లో శ్రేయస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలో అద్భుతమైన బంతికి కోహ్లీ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 38 పరుగులు మరియు శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు సాధించి రబాడా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. మరోవైపు బ్యాటర్స్ అందరూ అవుట్ అయిన 6వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన బంతికి అశ్విన్ అవుట్ అయినప్పటికీ శార్దుల్ ఠాకూర్ తో కలిసి ఒక చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శార్దుల్ ఠాకూర్ కూడా ఒక చిన్న క్యామియో బ్రేవ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోయిట్జీ బాల్ కి గాయపడిన శార్దుల్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తూ అమూల్యమైన 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టైలెండర్ల సహాయంతో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సంవత్సర ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో పేలవ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ గాయం తర్వాత తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో సెంచరీ సాధించి మరియు అదేవిధంగా తన మొదటి టెస్ట్ లో కూడా సెంచరీ సాధించి ట్రోలర్స్ కి తనదైన రీతిలో జవాబు చెప్పాడు. కేఎల్ రాహుల్, అశ్విన్, శార్దుల్, బుమ్రా, సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణలతో కలిసి చిన్న చిన్న పార్ట్నర్షిప్లు నెలకొల్పుతూ ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ అందించడంతో పాటు తను సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ మూలాన ఇండియా 245 పరుగుల స్కోర్ చేయగలిగింది. కేఎల్ రాహుల్ కెరియర్ లో సాధించిన 16 సెంచరీలలో 13 సెంచరీలు విదేశీ గడ్డపై మరియు 3 సెంచరీలు మాత్రమే స్వదేశీ గడ్డపై సాధించినవి. కఠిన పరిస్థితులున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ లాంటి దేశాలలో సెంచరీలు చేయడం ఒక గొప్ప విషయం. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో అద్భుతంగా రాణించిన కగిసో రబాడా 59 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించగా డెబ్యూటాంట్ బౌలర్ నాండ్రీ బర్గర్ 50 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. మార్కో జెన్సన్, గిరాల్ కోయిట్జీ చెరో వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మొదలెట్టిన 4వ ఓవర్లోనే సిరాజ్ ఒక అద్భుతమైన బంతికి ఎడెన్ మార్కరంను అవుట్ చేసి ఇండియా శిబిరంలో ఆశల్ని రేకెత్తించాడు. వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ లో రాణించిన టోనీ లీ జార్జి డీన్ ఎల్గర్ తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్వల్ప వ్యవధిలో జార్జి మరియు పీటర్సన్లను అవుట్ చేసిన బుమ్రా ఇండియాను మళ్లీ గేమ్ లోకి తీసుకొచ్చాడు. కానీ డేవిడ్ బెడింగమ్ తో కలిసి డీన్ ఎల్గర్ పట్టు వదలకుండా ఆడాడు. 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మన ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఇండియా అవకాశాలు చాలా మటుకు దెబ్బతిన్నవి. రెండో రోజు చివరిలో డేవిడ్ బెడింగమ్ సిరాజ్ బౌలింగ్ లో మరియు కీపర్ కైల్ ప్రసిద్ధ్ బౌలింగ్ లో అవుట్ కావడంతో మళ్లీ మనకు మినుకుమంటూ ఆశలు చిగురించాయి. తన కెరీర్ చివరాంకంలో ఉన్న డీన్ ఎల్గర్ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టు వదలకుండా ఆడుతున్నాడు. ఇండియాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా సెంచరీ సాధించడంతో పాటు సౌత్ ఆఫ్రికాను ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. మన బౌలర్లలో బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకోగా సిరాజ్ పర్లేదనిపించాడు.
ప్రసిద్ధ్ తన తొలి మ్యాచ్లో వికెట్ తీసినప్పటికీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మూడో రోజు మొదటి సెషన్లో డీన్ ఎల్గర్ మరియు మార్కో జాన్సన్ల భాగస్వామ్యం తొందరగా విడగొట్టడం పైనే ఇండియా అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన బౌమా బ్యాటింగ్ చేసే అవకాశం చాలా తక్కువ. సౌత్ ఆఫ్రికా కనుక తన మొదటి ఇన్నింగ్స్లో కేవలం 50 నుండి 60 పరుగుల ఆధిక్యం గనక తీసుకుంటే ఇండియాకు తిరిగి మ్యాచ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe. Thank you. Jai Hind.